ఫిబ్రవరి 3 దేవుని వాగ్దానం. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. యోబు 6వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని యొక్క మహాకృపలో మరొక నూతనమైనటువంటి వారం ప్రభువు మనలను భద్రపరిచి కాపాడి మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఏ విధంగా మన జీవితాలు మనల్ని మనం కట్టుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, మనము చాలా పర్యాయములు మనకు నచ్చినట్టుగా మనం మాట్లాడటానికి ఇష్టపడతాం. మనం ఏదనుకుంటే అది మాట్లాడేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుని వాగ్దానం మనల్ని ఎంతగా బలపరిచి ముందుకు నడిపిస్తుందంటే, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. మనము యథార్థంగా మాట్లాడడం నేర్చుకోవాలి. చాలామంది మనసులో ఒకటి, బయటకి మరొకటి. చాలాసార్లు నటన అనేది మన మాట, మన యొక్క క్రియ రెండు వేరువేరుగా మనల్ని కనబరుస్తూ ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్న మాట, ఆయన మనకిస్తున్నటువంటి నడిపింపు యథార్థత కలిగి మనం మాట్లాడాలి. యథార్థమైన జీవితం మనం కలిగి ఉండాలి. అలా ఉన్నవారు ఎంతో బలమైన వారుగా ఉంటారు. నువ్వు చాలాసార్లు కృంగిపోవడానికి, లేక బలహీనుడిగా మారిపోవడానికి, బలహీనురాలుగా ఉండడానికి కారణం నీ మాటలే. మన మాటల చేతే మనం పట్టబడతాము. ఇతరులను నొప్పించేలాగా, ఇతరులను బాధపరిచేలాగా, గాయపరిచేలాగా వారు నీ మాటల ద్వారా ఎంతో భయంకరమైనటువంటి శ్రమకు లోనయ్యే వారిలాగా చాలాసార్లు అనేక మంది ఉండడం మన చుట్టూ మనం గమనిస్తాం. మరి నువ్వు ఎలాగా మాట్లాడుతున్నావు? ఏ విధమైన మాట మనం మాట్లాడుతున్నాం? మృదువైన మాట కోపాన్ని తగ్గిస్తుంది. మనము నొప్పించేటువంటి మాట, ఇతరులకు బాధ పెట్టేటువంటి మాట మనం మాట్లాడడం ద్వారా మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి సంబంధములను మనం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. యథార్థత కలిగి మనం మాట్లాడాలి. మన మాటలు యథార్థమయంగా మనం ఉన్నప్పుడు బలవంతుడైనటువంటి దేవుడు మనతో ఉండి మనల్ని అన్ని విషయాల్లో బలపరుస్తాడు. అట్టి కృపాభాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, మేము మాట్లాడే మాటలు యథార్థత కలిగి ఉండడానికి, మేము చెప్పిన మాట మీద నిలబడడానికి నీ కృప నీ బిడ్డలకు దయచేయండి. ఈ దినము ప్రభువా, వారు ఏ ఆలోచనలు కలిగి ఏ పరిస్థితుల మధ్య ముందుకు వెళ్తున్నారో వాటన్నిటినీ మీరు నడిపించండి, విజయాలు దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవులతో నీ బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.